తిరుపతి జిల్లా గూడూరు మండలంలో తెల్లరాయి అక్రమ త్రవ్వకాలపై ఉక్కుపాదం మోపుతామని తహసీల్దార్ కరుణకుమార్ అన్నారు. గత కొన్ని నెలలు రెవెన్యూ అసైన్మెంట్ భూముల్లో తెల్లరాయిని భారీ యంత్రాలతో వెలికితీస్తూ అక్రమార్కులు కోట్లు ఆర్జిస్తున్నారని, గూడూరు మండలంలో తెల్లరాయి త్రవ్వకాలకు అడ్డాగా మారిందని స్థానిక ప్రజల ప్రతిపక్ష పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ కరుణకుమార్ను వివరణ కోరగా ఆయన స్పందిస్తూ తెల్లరాయి అక్రమ తవ్వకాలు జరుగుతున్న సమాచారాన్ని స్థానిక రెవెన్యూ అధికారులను వెంటనే సమాచారం అందించాలని, మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అక్రమార్కులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, తవ్వకాలకు ఉపయోగించిన యంత్రాలను, వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గూడూరు మండలంలో రెవెన్యూ అధికారులను అలర్ట్ చేశామని, టీంలుగా ఏర్పడి తెల్లరాయి అక్రమ తవ్వకాలపై దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతామని గూడూరు తహసీల్దార్ కరుణకుమార్ తెలిపారు. గూడూరు మండలంలో ఈ అక్రమ మైనింగ్ జరుగుతుందని వచ్చిన అభియోగాల మేరకు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక టీమ్స్ లాగా ఫామ్ చేసేసి పగలు వెరిఫై చేయించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నేను జాయిన్ అయిన ఈ 20 డేస్లో మేము ఒక ప్రొక్లైన్ కూడా సీజ్ చేసి ఆ యొక్క ల్యాండ్ని పరిశీలించి దాని మీద చర్యలు తీసుకునవలసిందిగా మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు అవన్నీ పరిశీలించి వారికి ఫైన్ ఇంపోజ్ చేసేసి వారికి పెనాల్టీ విధించి ఆ పెనాల్టీని కూడా గవర్నమెంట్ కట్టించడం జరిగింది. అదేవిధంగా వివిధ గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ అనేవి విఆర్ఓస్ వాళ్ళన్నింటినీ అలర్ట్ చేసేసి ఆ యొక్క సమాచారాన్ని తెలియజేయవలసిందిగా గ్రామ రెవెన్యూ అధికారిని, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఆదేశించడమైంది. దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే పగలు అనేది మా వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉంటారు. అదేవిధంగా రాత్రి సమయంలో అయితే సంబంధిత మైనింగ్ శాఖ వారికి ప్లస్ పోలీస్, రక్షణ శాఖ ప్లస్ రెవెన్యూ శాఖ వారి సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి అక్రమ మైనింగ్ అన్నిటి కూడా మేము కఠిన శిక్షలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి సమాచారం ఏమైనా ఉన్నట్లయితే మా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి కానీ, లేదా పోలీస్ శాఖ వారికి కానీ, లేదా నాకు కానీ తెలియజేసినట్లయితే దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అంటే దానికి సంబంధించిన సమాచారం ఏదైనా విఆర్ఓస్ ఏదైనా స్పందించకపోతే సంబంధిత ఆధారాలతో మీరు కనుక మాకు ఫలానా ఏరియా లేదా ఫలానా వారు అని మీరు కనుక రిటర్న్ పూర్వకంగా కానీ లేదా సమాచారాన్ని కానీ తెలియజేసినట్లయితే ఆ రక్షణ శాఖ వారి సహాయంతో కఠిన చర్యలు తీసుకుని ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసేసి వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ అక్రమ మైనింగ్ విషయమై ఈ తెల్ల క్వార్జ్ రాయిని అనేక అసాంఘిక శక్తుల ద్వారా ఈ యొక్క క్వారీని నిర్వహిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అయినప్పటికీ కూడా వారందరిపై ఉక్కుపాదం మోపి వారిపై చట్ట ప్రకారం శిక్షలు తీసుకొని వారి మీద కేసులు బనాయించేసి వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులకు కూడా నివేదిక అందజేస్తాము. అదేవిధంగా వారు రవాణా చేయుచున్న వెహికల్స్ని, ప్రొక్లైర్స్ని అన్నిటి కూడా సీజ్ చేయబడుతుంది. గవర్నమెంట్ వారు కూడా అవి స్వాధీనం చేసుకుంటాము. అవి కూడా ఇటువంటి ఫైన్లు ఇవన్నీ లేకుండా కోర్టుకు పెట్టి కోర్టు ద్వారా వారందరినీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటువంటి వారిపై మీకు ఏమైనా సమాచారం ఉన్నట్లయితే ఆ యొక్క వివరాలను మా గ్రామ రెవెన్యూ అధికారి కానీ